నమస్తే అండి. మొన్న ఒక క్రిస్టియన్ మతస్థుడు భక్తుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మన సింహాచలం దేవస్థానం గోడ కూలి ఆ ప్రమాదంలో చనిపోయిన భక్తుల్ని పరామర్శించడానికి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడింది నేను చెప్పడం కంటే మీరు వింటే బాగుంటుందని ఆ వీడియో కూడా జత చేస్తున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే, ఇటువంటి ఏమైనా జరిగితే, ప్రమాదాలు జరిగితే మనం ఏం చేయగలమని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను గతంలో గ్యాస్ అదే ఏమంటారు మన ఎల్జీ పాలిమర్స్ తాలూకా గ్యాస్ దీంట్లోనే యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి ఇచ్చాను అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్జీ పాలిమర్స్లో జరిగిన యాక్సిడెంట్కి ప్రభుత్వానికి సంబంధం లేదు. ముందు ఆ కంపెనీ నుంచి ఇప్పించాలి, కంపెనీ నుంచే ఇప్పించి ఉంటారు తర్వాత, అది అనుకుంటున్నాను నేను. అర్జెంటుగా హుటాహుటిన పరిగెట్టుకుని వచ్చి ఇచ్చేశారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత పక్కనే ఇంకొక పరిశ్రమలో ప్రమాదంలో ఇంకో వ్యక్తి చనిపోతే ఆయనకి 2 లక్షలు కూడా ఇవ్వలేరు. అలాగే ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఆయన మృతులకు చెప్తూ ఇప్పుడు 25 లక్షలు ఇచ్చారు, నేను వస్తున్నానని భయంతో ఇచ్చారు, కాబట్టి నేను మళ్ళీ వస్తే ఆ మిగతా అమౌంట్ ఎంత ఇవ్వలేదో అంత అమౌంట్ నేను వస్తే తప్పనిసరిగా ఆ బాధితులందరికీ మిగతా డబ్బు ఇచ్చేస్తాం. ఒకవేళ 25 లక్షలు ఇచ్చేటట్టయితే నేను వచ్చి 75 లక్షలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆయన ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు, ఈయన ఎంత ఇచ్చాడు అనేది ఒకసారి వివరాలు చూద్దాం. ఎందుకంటే ఈయన శవాలను అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసే వ్యక్తి కదా, కొద్దిగా తెలియాలి కదా. 2019లో టోటల్గా ఆయన కమిట్ అయింది 45 నుంచి 65 కోట్లు కొన్ని ఏరియాల్లో. అంటే మొత్తం మీద 45 కోట్లు తీసుకుందాం, కానీ ఇచ్చింది 0. 2019లో జరిగిన యాక్సిడెంట్స్, 2019లో జరిగింది ఏంటి, అక్కడ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, మైనర్ యాక్సిడెంట్స్, అలాగే మునిగిపోయి చనిపోయిన వాళ్ళు, తగలబడిపోవడం వల్ల చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మొత్తంగా ఒక 150 చావులు ఉన్నాయి. దానికి సంబంధించి ఆయన ఇవ్వాల్సి వస్తే 150 కోట్లు ఇవ్వాలి, కానీ ఆయన ఇచ్చింది 0. అనౌన్స్ చేసింది మాత్రం 2 లక్షలు, అది కూడా ఇవ్వాల. తర్వాత వైజాగ్ గ్యాస్ లీక్లో ఆయన 13 మందికి 13 కోట్లు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బాధితులు ఎంతమంది ఉన్నారు, ఆ తర్వాత కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏమైనా 1% అయినా ఆయన యాక్షన్ తీసుకున్నాడా అని ఆ ఎల్జీ పాలిమర్స్ బాధ్యతలను అడిగితే చెప్తారు. ఇప్పుడు నిజంగా అక్కడికి వెళ్తే చెప్పు తీసుకొడతారు ఆయన. అలాగే విజయవాడ కోవిడ్ ఫెసిలిటీలో హాస్పిటల్ తగలబడిపోతే, అంటే కోవిడ్లో చికిత్స పొందుతున్న వాళ్ళు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ కుటుంబానికి 10 మంది చనిపోతే కుటుంబానికి 50 లక్షలు ఇచ్చారు. మరి అక్కడ ఎందుకు ₹1 ఇవ్వలేదు? అది కూడా 50 లక్షల హాస్పిటల్ ద్వారా ఇప్పించారు. తర్వాత సైక్లోన్ నివార్ తుఫాన్లో కానీ 20 మంది చనిపోతే అక్కడ 2 నుంచి 5 లక్షల రూపాయలు ప్రకటించారు. అక్కడ ఎందుకు ₹1 ప్రకటించలేదు? అలాగే చాలా ఉన్నాయి. 2020 సంవత్సరంలో మొత్తం ఈయన ఎస్టిమేటెడ్ కాంపన్సేషన్ అని చెప్పింది 80 కోట్లు, ఇచ్చింది 13 కోట్లు. ఇది పరిస్థితి. అలాగే 2022లో చూసుకుంటే, 21లో చూసుకుంటే గులాబ్ సైక్లోన్ ఒకటి, అది 10 మంది చనిపోయారు, దానికేమో 2 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. అలాగే చాలా ఇన్సిడెంట్స్, మిగతా రకరకాల ఇన్సిడెంట్స్లో రాష్ట్రం అంతా కలిపితే ఒక 150 మంది చనిపోయారు, దానికి 2 లక్షల రూపాయలు చెప్పిన అనౌన్స్ చేశారు. కానీ ఇచ్చింది మాత్రం వాళ్ళు 2 కోట్లు ఇచ్చారు కాంపన్సేషన్ మొత్తం సంవత్సరం అంతా కలిసి. కానీ కమిట్ అయిందేమో 57 కోట్లు. అలాగే 22 నెల్లూరులో స్టాంపీడ్, అది తెలుగుదేశం ఫంక్షన్లో రోడ్ షోలో చనిపోయిన వాళ్ళు 80 2 లక్షలు చెప్పిన ఇచ్చారు. అంటే అది కూడా ప్రభుత్వం బాధ్యతే కదా, ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతుందంటే బందోబస్తు కల్పించాల్సింది పోలీసులే కదా. ఆ వ్యవస్థ లోపం వల్ల జరిగింది కదా, మరి వాళ్ళందరికీ కూడా ₹1 చెప్పిన ఇస్తారా? అలాగే అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసిన కాంపన్సేషన్ ఏమో, ఇచ్చిన కాంపన్సేషన్ ఏమో 16 లక్షలు, ఒప్పుకున్న కాంపన్సేషన్ 2022కి 55 కోట్లు. మిగతా ఇన్సిడెంట్స్ 2023లో జరిగిన ఇన్సిడెంట్స్కి ఆయన ఇచ్చింది 0, ఒకరికి ₹1 ఇవ్వాల, కానీ చెప్పింది 55 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి చేసిన దానికి మాట తప్పుడు మడం తిప్పుడు అంటారు కదా. అలాగే 2024 ఏప్రిల్ వరకు జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే టోటల్గా 100 మంది చనిపోయారు. అందులో ఈయన 2 లక్షలు చెప్పిన ఇస్తానన్నా కూడా ఎంతో కొంత ఇవ్వాలి, ₹1 కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి ఇచ్చిన కాంపన్సేషన్ 0, ఇస్తానన్న కాంపన్సేషన్ 29 కోట్లు. ఇది జరిగిన చరిత్ర. ఇది ఒక పక్కన పెట్టేద్దాం. దీనికంటే ఇంపార్టెంట్ ఏమంటే మనం చూడాల్సింది, మొన్న సింహాచలంలో ఇది కడితే గోడ అది ఫ్లెక్సీ లాగా ఊగిపోయింది కాబట్టి అందరూ చెప్తున్నారు అని చెప్పారు కదా ఈయన. కాబట్టి ఆ ఫ్లెక్సీ లాగా ఊగిపోయిన గోడ కట్టడానికి ఆర్డర్ ఎవరు ఇచ్చారండి, ఎప్పుడు ఇచ్చారండి? ఈయన ఆర్డర్ ఇచ్చిందేమో, అంటే పాస్ చేసిందేమో 22 మే 2023, ఆర్డర్ ఇచ్చిందేమో 17/8/2023. అంటే రోజక్క గారు టూరిజం శాఖ మంత్రిగా ఉండగా, జగన్ మామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చింది. సంవత్సరం లోపల కంప్లీట్ చేయాలని ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 9 నెలలు వాళ్ళ అధికారంలో ఉన్నారు, కంప్లీట్ చేయాలి. కానీ ఆదరాబాదరాగా ఎందుకు కట్టారంటే
ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తారన్న భయంతో ఎవరి దగ్గర నుంచి సూపర్విజేషన్ పర్మిషన్స్ తీసుకోకుండా అక్కడ ఒక టూరిజం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉన్నారు, రమణ గారిని, ఆయన పర్యవేక్షణలో జరిగింది. ఈ రమణ గారు ఎవరంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు టూరిజం ప్రాజెక్ట్ కింద అక్కడ కట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టారు కదా, ఎంత గట్టిగా కట్టారు చూసాం కదా, బాగా కట్టారు. అంత గట్టిగా కట్టిన అతని సారథ్యంలో ఇంత కూలిపోయే గోడ ఎందుకు కట్టారు అంటే ఏమైనా ఇది కూలిపోవాలనే ఉద్దేశంతోనే కట్టారా అన్నది ఒక అనుమానం ఇప్పుడు. ఎందుకంటే ఇది దీపం పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీర్థయాత్ర స్థలాలను పునరుద్ధరించడానికి, అలాగే చారిత్రాత్మక ఆధ్యాత్మిక వారసత్వ సంపదని భావితరాలకు అందించడానికి, దాన్ని పదిలపరచడానికి అయ్యే ఖర్చుని కేంద్రం భరిస్తుంది. ఆ కేంద్రం 54 కోట్లు సింహాచలంకి ఏమంటారు ప్రసాదం పథకం కింద ఇస్తే దాంట్లో ఆర్డరు ఈయన ఇచ్చారు. ఎవరో ఆయన కంపెనీ పేరు కూడా అనంతరావు అండ్ కంపెనీ, కే అనంతరావు అండ్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. అందులో భాగం ఇది. అంటే వాళ్ళు కట్టినవి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి నివాసం గురించి కట్టిన రిషికొండలో ప్యాలెస్ ఏమో గట్టిగా కట్టాడు. ఇక్కడ ఆదరాబాదరాగా ఏ సూపర్విజన్ లేకుండా కట్టిందేమో కూలిపోయేటట్టు కట్టారు. అది కూడా దగ్గరలో ఉంది, పెద్ద భక్తులు ఇక్కడికి వస్తారు జనసందోహం తెలిసిన తర్వాత ఏమో ఇది జగన్మోహన్ రెడ్డి గారే రాకపోతే వాళ్ళ తాలూకాలో కావాలని చేయించిన కుట్రాన్ని ఎందుకు అనుకోకూడదు మనం ఆ దిశగా. ఎందుకంటే 3 రోజులు అయ్యింది, ఆ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ లో ఎవరు తప్పులు చేశారో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ గారిని కానీ, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్బారావు గారిని కానీ, రాకపోతే వీళ్ళ అందరికి ఆ టూరిజం కాంట్రాక్టర్ అనంతరావు కానీ, రాకపోతే ఆ సబ్ కాంట్రాక్టర్ లక్ష్మణరావు కానీ, వీళ్ళందరికీ శిక్షలు పడతాయి. కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే మనం ప్రభుత్వం కూడా ఇటువంటిది అంటే మన హిందువుల తీర్థయాత్ర ప్రాంతాల్లో ఏమైనా అలజడి సృష్టించడానికని ఏమైనా అన్ని మతస్థులు ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా అన్నది కూడా ఆలోచించాలి. అది తెలిసి చేశారా జగన్మోహన్ రెడ్డి గారు, తెలియక చేశారా? ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన కాంట్రాక్ట్, రోజా హయాంలో ఇచ్చిన కాంట్రాక్ట్, సంవత్సరం లోపల కంప్లీట్ చేయాలని ఇచ్చిన 54 కోట్ల కాంట్రాక్ట్ లో భాగం ఈ గోడ. ఇది ఎవరు కట్టారు అంటే ఎవరు సూపర్విజన్ లేదు, ఓన్లీ రమణ గారు సూపర్విజన్. కాబట్టి ఈ చిదంబరం రహస్యం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెట్టడం మీకు అలవాటు కదా, ఇప్పుడు ఈ మధ్యన వస్తున్నారు కదా, కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇది నా టైంలో ఇచ్చిన కాంట్రాక్టు, నా రోజమ్మ ఉండగా ఇచ్చిన కాంట్రాక్టు, ఆ కాంట్రాక్టర్ చేసిన తప్పిదం, దీన్ని వీళ్ళు సూపర్వైజ్ చేయలేదు. సూపర్వైజ్ చేయనందుకు మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు అధికారులను కానీ నిందించాల్సిందే, దానికి అనుమానం లేదు. కానీ అసలు ఏ సూపర్విజన్ లేకుండా అడావిడిగా కట్టడం వెనకతల ఉన్న కుట్ర కూడా ఒకటి బహిర్గతం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.